నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయ్యున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి అయా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, మన శత్రువే మన బలం. శత్రువే మన బలం. ఎలాగా చెప్పండి? మన శత్రువు ఎలా బలమైతురు మనకి? ఎలాగా తెలీదా? వాక్యం చదవట్లేదా? వాక్యాలు చదివితే మనకి అర్థమైపోతుంది. శత్రువే బలం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఈ విషయాలు ఆయన ఏమని చెబుతుండో యేసుక్రీస్తు ప్రభువారు బాగా అవన్నీ వద్దులండి. వేరే సేవకుల గురించి కానీ, వేరే వాళ్ళు చెప్పిన దాని గురించి కానీ, ఇతరుల గురించి కానీ ఇవేం వద్దు. కానీ ఎందుకంటే ఒకరిని విమర్శించే బోధ అనేది చేయకూడదు. ఈ రోజున సేవకులు ఎలా తయారైపోయారంటే, ఎక్కువ ఒక వ్యక్తి వాక్యం చెబుతున్నాడని అంటే, చిన్నవారైనా పెద్దోళ్ళైనా ఎవరైనా చెబుతున్నారంటే అది వాళ్ళు వాక్యాన్ని చూడరు, మనిషిని చూసి, వ్యక్తిని చూసి ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వక్రీవిస్తున్నారు. అంటే మనిషి చెప్పిన దానిని బట్టి, మనిషిని బట్టి చూస్తున్నారు కానీ వాక్యాన్ని బట్టి చూస్తున్నారా? చూడట్లేదు. వాక్యాన్ని బట్టి విలువిస్తున్నారా? ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నారు? మనిషిని బట్టి ఏం చేస్తున్నారు? ఆ మనిషి నీకు నచ్చకపోతే అతను చెప్పిన వాక్యం కూడా నీకు నచ్చదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం చూడండి. ఒక ఆయన బయట దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే యాహాను గారు వచ్చి, అయ్యా మరి అతను మనలో చేరిన ఆయన కాదు, మన వెంట ఉన్న ఆయన కాదు, మన వెంబడించే ఆయన కాదు, కానీ నీ నామములు ఏం చేస్తుండో దెయ్యాలు వెళ్ళగొడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యాహాను ఏమంటే వాళ్ళని ఆటంకపరుస్తూ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండు? వాళ్ళను ఆటంకపరచొద్దు. నా నామం వాడి నన్ను చులకనగా నిందించగల వారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు ఆయన నా నామం వాడుతున్నాడంటే ఇప్పుడు మీరెలాగే ఉన్నారో ఆయన కూడా నా నామం వాడుతుండ కాబట్టి అతన్ని మీరు ఆటంకపరచొద్దు అని చెబుతుండు. కానీ ఈ రోజున సేవకులు వాక్యం చెబుతుంటే వేరే ఇంకా సేవకులు ఏం చేస్తున్నారు? వారిని విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి అయితే ఎవరి గురించి, ఏ సేవకుడి గురించి నేను చెప్పట్లేదండి. ఎందుకంటే పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవరు? అది దేవుడు చూసుకుంటాడు. మనం వాక్యంలో ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మనం చెప్పాలి. బైబిల్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం చెప్పాలి, నడవాలి. ఇక మన శత్రువే మన బలం అంటే ఎలాగో నేను చెబుతున్నారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి చూస్తే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నీకు శత్రువులు ఉన్నారనుకోండి, శత్రువులు ఏమని చెబుతాడు? ఈ శత్రువులు ఉంటే ఆ శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. అంటే మన శత్రువే మనకేంటి? బలం. ఇప్పుడు అర్థమైందండి. ఎలా బలం?
నువ్వు అతన్ని ఏం చేయాలి? ప్రేమించావనుకోండి, మీరు ఎవరైతారు అప్పుడు? నీ శత్రువు, నీ బలం అంటే నీ శత్రువును నువ్వు ప్రేమించావనుకోండి, నీ శత్రువుని ఎప్పుడూ కూడా శత్రువుగా చూడటం కానీ ద్వేషించడం కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అంటే శత్రువు అంటే ఎలా వస్తారు? ఎవరు శత్రువు అని అంటే మన శత్రువు ఎవరు? అపవాది. ఇప్పుడు మనిషి ఎలా మనిషికి శత్రువు అవుతుండు అంటే, ఒక వ్యక్తి ఏమో దేవునిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఏమో అపవాదిని వెంబడించి అపవాది లక్షణాలతో జీవించినప్పుడు ఈ దేవునిలో ఉన్న వ్యక్తిని అపవాది లక్షణాలు కలిగిన వారు ఏం చేస్తారు? దూషించడం, ద్వేషించడం వాళ్ళకి నచ్చదు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు కదా, అది చేస్తుంది ఎవరు? అపవాది చేపిస్తుండో. కానీ వీళ్ళు ఏం చేస్తారనంటే, ఆ వ్యక్తే చేస్తుండని ఆ వ్యక్తి మీద కోపం, ఆ వ్యక్తి మీద ద్వేషం అవన్నీ కూడా పెట్టుకుంటారు. అయితే వాళ్ళు అపవాదిని వెంబడించి అలా చేస్తున్నా కానీ నీవు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు అలా ప్రేమించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం తెలుసుకుంటారు అంటే, క్రీస్తులో ఉన్నవారు ఇలా ప్రేమిస్తారా, ఇలా ఉన్నారా, శత్రువునైనా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అంటే వాడు ఒక్కడితోనే పోదండి, పొరుగు వారు ఏం చేస్తారు? గమనిస్తారు, బంధువులు గమనిస్తారు, ఇంటి వారు గమనిస్తారు, అందరూ గమనిస్తారు. అంటే వాళ్ళు తిడుతున్నా గాని, హాని చేసి ఏదైనా గాని ప్రతి ఒక్క విషయంలో అంటే వారిని ఎలా క్షమిస్తున్నారో, ఎలా ప్రేమిస్తున్నారో, వారి కోసం, శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారని బయట ఉన్నవారు కూడా ఏం చేస్తారు? మారతారు. ఒక వ్యక్తిని మార్చే విధంగా మన బాధ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు చేసింది కూడా అదే. అర్థమైందండి? ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు అని చెప్పిన బోధ. అర్థమైందండి? నశించిపోతున్న వారికి వెతికి యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వెళ్ళారు. ఎందుకు? వారిని రక్షించడానికి. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అందరూ తప్పు చేసింది, మరి బోధ కూడా ఏమి చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? మీలో పాపం లేని వారు రాయేయమన్నారు. తర్వాత ఆమెను పిలిచి ఏమన్నారు? అమ్మా ఏరు అక్కడంటే, ఎవరో లేరు ప్రభువా అంటే, నేను నిన్ను శిక్షించను, మరలా వెళ్ళాక చేయొద్దు అని చెప్పారు. అంటే ఒక వ్యక్తిని మార్చే విధంగా మన మాట ఉండాలి, మన బోధ ఉండాలి. శత్రువుని ఏం చేయమంటున్నారు? శత్రువు ఎలా బలం అవుతుందంటే, నువ్వు శత్రువుని ప్రేమిస్తే, ప్రార్థన చేస్తే అసలు ఎంత అద్భుతం జరుగుతుందో తెలుసండి. ఏం జరుగుతుంది? నిన్ను చూసిన వాళ్ళు క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందా, క్రీస్తు ఎలా ప్రేమించారా అనే విధానం ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఎలాంటి మూర్ఖురాలైనా ఎవరైనా కానీ, ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా సరే, నువ్వు వేరే వాళ్ళ పట్ల, నీ శత్రువు పట్ల, వాళ్ళు నువ్వంటే నచ్చదు, నువ్వంటే వాళ్ళకే నచ్చదు, నువ్వంటే పడదు, నిన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, నీ ముఖాన్ని ఊస్తున్నారు, నిన్ను తిడుతున్నారు, అయినా నువ్వు వారి కోసం ప్రార్థన చేసి వారిని ప్రేమిస్తే ఆ పక్కెమ్మట ఉండే వాళ్ళే ఏమనుకుంటారు? ఎంతగా ఇది చేస్తున్నా వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, క్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎంత ఓర్పు, ఎంత సహనం. చూశారంటే శత్రువు ఎలా బలమవుతారు? శత్రువుని నువ్వు ప్రేమించినప్పుడు, శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నాకెవ్వరు శత్రువులు లేరండి, నాకెవ్వరు శత్రువులు లేరు అనేవాళ్ళు ఉన్నారా? ప్రతిరోజు, ప్రతిదినం ఎవరో ఒకళ్ళు నిన్నేం చేస్తారు? ఏదో ఒకటి అంటారు. బాధపడే మాట కానీ, లేకపోతే బాధపడే విధంగా చేయటం కానీ ఏదో కూడా చేస్తారు. అప్పుడు వాళ్ళని నువ్వు శత్రువుగా భావించకూడదు. వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా కోసం నన్ను ఎవరైనా ఏదన్నా అన్నారు అని అంటే, నేను బాధపడ్డానంటే వాళ్ళ కోసం నేను కన్నీటితో ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. ఏమనండి అని కాదు, ఏమని? వాళ్ళు మారాలి ప్రభువా, నీ ప్రేమ తెలుసుకోవాలి ప్రభువా,
వాళ్ళకి మారుమాసు దయచేయి ప్రభా, వాళ్ళు మారాలి ప్రభా అని వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ చెబుతున్న విషయం అదే. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలంట? ప్రేమించాలి. వాళ్ళు నీకు శత్రువు వస్తున్నారు అని అంటే వారంతటికి వారు రావట్లేదు. వాళ్ళు ఎవరిని వెంబడించి, ఎవరు ఆలోచనలో ఏ క్రియలతో మనిషి ఉన్నారు అని అంటే నిన్ను దూషిస్తున్నారంటే, నీ దేవుల్లో ఉన్నప్పుడు ఇంకో వేరే వ్యక్తిని నిన్ను దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, నీకు శత్రువుగా మారుతున్నారంటే అది వారిలో అపవాది చేస్తున్నా క్రియ. వాళ్ళు అపవాదిని వెంబడిస్తున్నారు. వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరెవరు? పరలోకమందున్న ఈ తండ్రికి ఎవరంట? కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ కింద చెబుతున్నారు చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఆయనకి ఏమైనా భేదం ఉందా? అందరినీ ప్రేమిస్తున్నారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల్ని ప్రేమిస్తుండో, తర్వాత అనీతిమంతుల్ని అందరినీ ప్రేమిస్తుండో, మంచివాడిని ప్రేమిస్తుండో, పాపం చేసిన వారిని ప్రేమిస్తుండో. అయితే పాపాన్ని మాత్రం ఏం చేస్తారు? ఆయన ప్రేమించడు. పాపాన్ని ద్వేషిస్తారు, పాపిని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఎందుకు? పాపిని ప్రేమించకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. క్రీస్తు మార్గం ఏంటి? ఒక వ్యక్తిని రక్షించడం. బాగా తాగుతుండండి, ఆ తాగేవాడి వీడి ఆ తాగటం దిగిపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ప్రార్థనకు వెళుతున్నావు, అతను తాగుతుండో, నువ్వు ఆ వ్యక్తిని ఎప్పుడు ప్రేమగా మాట్లాడకుండా, క్షమించకుండా ఇలా ఎప్పుడు నువ్వు ఉంటే ఆ వ్యక్తి ఎలా మారుతారు? ఒక ఆమె అలా చేసిందంట, భార్య. ఈ విషయం చాలాసార్లు చెప్పానేమంట. ఏం చేసింది? ఆ నైట్ 11 అయినా మాంసం తీసుకొని వస్తే ఆ టైంలో ఏం చేసేదంట? వండి పెట్టేదంట. అలా వండి పెడితే ఆ ఫ్రెండ్స్ చూసి ఆ టైంలోనే మళ్ళీ ఏం చేస్తున్నావా? వండి పెట్టి మళ్ళీ పక్క సరి చేసి పడుకున్న తర్వాత కాళ్ళు ఒత్తి చేతులు ఒత్తి అతను నిద్రపోయిన దాకా కూడా అతను సేవ చేస్తూ ఉండేదంట. అది చూసిన స్నేహితుడు ఉదయాన్నే అడుగుతున్నారంట, ఏమని? అమ్మా, మేము ఇంటికి వెళితే మాకు బడత పూజే, ఇంటికి వెళితే కొట్టడం, ఇంటికి వెళితే తలుపు తీయడం, ఇంటికి వెళితే తిడతాం, ఇవన్నీ చేస్తారమ్మా. అమ్మ నువ్వేంటమ్మా, వాడు ఆ టైంలో అది తీసుకొచ్చినా కానీ ఆ టైంలో మరి ఎలా చేస్తున్నావు ఏంటమ్మానంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటి? అన్నయ్య, ఇప్పుడు నేను మరణిస్తే ఆడికి వెళ్తా? పరలోకానికి వెళ్తా. ఆయన మరణిస్తే ఆడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఇప్పుడు తాగినోని ఎక్కడా బాధ పెట్టి, ఇక్కడే ఈ లోకం విడిస్తే అక్కడ బాధే, ఎక్కడా బాధే, అక్కడ బాధే. ఎక్కడా సంతోషం ఉందా? ఎక్కడా సంతోషం లేదు. అందుకని అన్నయ్య, ఇప్పుడు ఆయన తాగి వస్తుండ కదని నేను అవన్నీ చేస్తే నేను క్రీస్తుని నమ్ముకున్నందుకు ఏదన్నయ్యా ఇది? దానికి అర్థమే ఉందని అని చెప్పినప్పుడు భర్త ఆ మాట విని గబగబ వచ్చి, అమ్మా మరలా నేనిక తాగను, మరలా నేనిక దాని జోలికి వెళ్ళను. ఇప్పుడు అతను మార్చింది ఎవరు? ఏంటి మార్చింది? ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. ఆమె క్రీస్తు ప్రేమ చూపించింది. ఏంటి నువ్వు అలా కాకుండా నువ్వు తాగొస్తావని పిల్లవాడితో ఆమెతో కొట్టింది అనుకో, మారతరా? తిడతా ఉన్నారు, మారతరా? మనలో నుంచి క్రీస్తు ప్రేమ మనం చూపించినప్పుడు విత్తనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మారతారు. నాబాలు, అబీగయలు వారి జీవితంలో జరిగింది అదేనా? ఆమె భర్తను ఏ విధంగా కాపాడుకుంది? నీ భర్తను మార్చుకునే విధానం నీ దగ్గర ఉండాలి, చెప్పుకునే విధానం నీ దగ్గర ఉండాలి. నీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలి. అని శత్రువే మన బలం. మనం ప్రేమ చూపించినప్పుడు ఇతరులు ఏం చేస్తారు? నువ్వు గయ్యాళిగా అరుస్తున్నా, లేకపోతే నీ భార్యను నువ్వు కొడుతున్నా, తిడుతున్నా, అక్కడ దేవుడు ఎలా ఉంటాడో, క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది, ఇతరులు ఎలా మారుతారో ఒక్కసారి ఆలోచించండి. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడి ఉండాలి.
ప్రతి దినం కూడా క్రైస్తవునికి ఏంటి అని అంటే పోరాటం. ప్రతి దినం కూడా క్రైస్తవుడికి ఏంటండి? పోరాటం, యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వేమవ్వాలి? గెలవాలి. యుద్ధంలో మీరు గెలిచే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరు గమనించుకోండి, మనం అపవాదికి అవకాశం కానీ ఇస్తే, చిన్న అవకాశం ఇచ్చినా వాడు లోకంలోనికి ఏం చేస్తారో ఈడ్చుకెళ్ళిపోతాడు. వాడికి అవకాశం అనేది ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు చేసేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోండి, ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.